ఈ ఉదయం. మనం ఎన్నడూ తృప్తి చెందనప్పుడు ఎంతో ఈజీగా మనం ఇతరుల్లోని తప్పులను చూస్తాం. మీరు ఎంత తృప్తిగా ఉన్నారు? నిరంతరం ఎంత తృప్తిగా ఉంటారు? మీ వివాహంలో సంతోషంగా ఉంటామనుకుంటారా? ఎప్పుడు? ఆ ఎదుటి వ్యక్తి మారినప్పుడు. మీ బిడ్డలతో సంతోషంగా ఉంటారా? ఎప్పుడు? పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు సంతోషంగానా? ఎప్పుడు? మీ పిల్లల స్కూల్ చదువులు అయ్యాక ఉంటారా? వాళ్ళ కాలేజ్ చదువులు అయిపోయాక వాళ్ళని సపోర్ట్ చేసే అవసరం లేదనా? పెద్ద ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మీకు పెద్ద ఇల్లుంది, మీ పెద్ద ఇంటిని క్లీన్ చేయడానికి ఎవరైనా దొరికినప్పుడా? ఇప్పుడు మరొక హౌస్ కీపర్ దొరికిన తర్వాత మీకున్న హౌస్ కీపర్ నచ్చడం లేదని, లేదా ఏదైనా సరే. ఈ అసంతృప్తి అంతా మన పరిస్థితుల వలన కాదు, అదేదో మన లోపల కుళ్ళుతున్న దానివల్లనే. మొత్తం కలిపి ఏమవుతుందంటే దేవుణ్ణి 100% నమ్మం, ఆయన ఏర్పాటుని మన జీవితంలో. బైబిల్ స్పష్టంగా చెప్తుంది,